హాయ్ వ్యూవర్స్. షుగర్ వ్యాధి ఈ మధ్యన ఎందుకొస్తుంది? ఎక్కువ పేషెంట్స్ సఫర్ అవుతున్నారు. డయాబెటిస్ వలన ఏమేమి కాంప్లికేషన్స్ ఉన్నాయి? అవన్నీ మాట్లాడతాను. నేను మీ డాక్టర్ ఎస్ఏ రెహమాన్, ఎండి యునాని. యునాని మెడిసిన్స్‌తో షుగరు అసలు కంప్లీట్‌గా ట్రీట్మెంట్ చేయొచ్చా? లేకపోతే కంట్రోల్ చేయొచ్చా? మేనేజ్ చేయొచ్చా? ఇవన్నీ ప్రశ్నలకు ఈరోజు నేను సమాధానం చెప్తాను. చూడండి, షుగరు వ్యాధి ఎందుకొస్తుంది? నార్మల్లీ చాలామంది ఏం జేస్తారంటే, వాళ్ళ లైఫ్ స్టైల్ మంచిగా లేదు. వాళ్ళ లైఫ్ స్టైల్ బాగాలేకపోవడం వలన ఈ షుగర్ వ్యాధి వస్తుంది. అంటే మీరు చూడండి, ఒకప్పుడు 90స్‌లో ఫర్ ఎగ్జాంపుల్ చాలామంది ఏంటంటే, ఇప్పుడు 45 దాటిన తర్వాత వాళ్ళు 90స్‌లో ఉంటారు. వాళ్ళేంటంటే, టీవీ జూడడం కానీ, రాత్రి పడుకోకపోవడం గానీ, అవన్నీ ఉండకపోతుండే. రాత్రి 8:30 అంటే వాళ్ళు పడుకుంటుండే ఎలాగైనా. పొద్దున 4, 5 గంటలకు లేస్తుండే. కానీ ఇవాళ రేపు ఏమవుతుంది, అందరూ 2, 3 అప్పుడు పడుకుంటున్నారు. ఈ యంగ్ జనరేషన్ పడుకొని అంటే వాళ్ళు నిద్ర సరిగ్గా లేదు అన్నట్టు. సెకండ్ ఏంటంటే డైట్. బ బయటికెళ్ళడము, పిజ్జాలు, బర్గర్‌లు, పూరీలు అవన్నీ బయటివి తింటున్నారు. అందులో అడల్టరేటెడ్ ఫుడ్స్. ఏవైతే తక్కువ ఇంగ్రీడియెంట్స్ ఉంటాయో వాళ్ళు అవే కొనుక్కొని తీసుకొస్తారండి. ఆయిల్స్ గానివ్వండి, మసాలాలు గానియండి అవన్నీ. మనం ఇంట్లో ఏదైతే తయారు చేస్తామో అవి అన్నీ హెల్తీ ఉంటాయి. మనం చూసి ఎక్కువ పోయినా గానీ ఇచ్చి తీసుకొనొస్తాం. అయితే ఇలాంటిది డైట్ గూడా సరిగ్గా లేదు. చికెన్ తిన్నా, మటన్ తిన్నా, మీరు ఏది ఫిష్ తిన్నా అన్నీ అడల్టరేటెడ్ అంటే అంతే మంచిగా రావట్లేదు. అయితే ఈ మధ్యల ఇవన్నీ లైఫ్ స్టైల్‌లో ఒస్తాయి. మీరు బయట తినకుండా ఇంట్లో మంచిగా వండుకొని, మంచిగా ఇంట్లో ఏదున్నా మీరు దాల్ పప్పు గాని, అవి తిన్నా గాని చాలు. మంచిగా హెల్తీ ఉంటారు. ఇంకోటేంటంటే ప్రాబ్లమ్ ఏంటంటే ఇప్పుడు స్ట్రెస్ చాలా ఒచ్చేసింది. వాడి క్యారియరు అతను స్టెబిలైజ్ అవ్వాలి. దాని తర్వాతనే పెళ్ళికెళ్తానంటారు. ఇక దాని తర్వాత అంటే ఈ హార్మోన్స్ తగ్గిన తర్వాత పెళ్ళికెళ్తున్నారు. 18-28 ఎక్కువగా హార్మోన్స్ ఉత్పత్తవుతాయి. టెస్టోస్టెరోన్ అంగానికి లేపే ప్రాబ్లమ్. అంగానికి అంగాన్ని లేపుతాయవి. ఇంకా దాని ఫంక్షన్స్ ఉన్నాయి గానీ బేసికల్లీ ఇట్ ఈస్ యూజ్డ్ ఫర్ అంటే అది ఎరెక్షన్ మంచిగా రావడానికి. ఇక అంగస్తంభన మంచిగా అవ్వడానికి టెస్టోస్టెరోన్ గావాలి. అది ఎప్పుడైతే తగ్గుతూ పోతుందో అప్పుడు పెళ్లి చేసుకుంటారు. ఆ సమస్యలుంటాయి. అలాగే ఇన్‌ఫెర్టిలిటీ ఇష్యూస్ గూడా వస్తున్నాయి. అయితే షుగర్ వ్యాధి వలన నరాలు నరాల బలహీనత వచ్చేస్తుంది. షుగరు ఫస్ట్ ఏమవుతుందంటే షుగరు ఇంతకుముందు మనము షుగర్ కళ్ళల్లో కనిపిస్తుందని జెప్తుండే. కానీ ఈ మధ్యన షుగరు అంగం దగ్గర కనిపిస్తుంది. ఇదెంత ఆశ్చర్యమైన విషయం గదా! కానీ ఈ మధ్యన అలా అవుతుంది. ఎవరికైతే షుగర్ వస్తుందో వాళ్ళకు ఈ లైంగిక సమస్యలు వస్తున్నాయి. అసలు అంగం గట్టిగా పడట్లేదు. అంగం గట్టిగున్న అంగము అంటే ఇలా చిన్నగా గూడా అయిపోతుంది. ఇలాంటి సమస్యలు చాలా మందికొస్తున్నాయి. అయితే షుగర్ వ్యాధి ఎవరికైతే ఉందో వాళ్ళు ఈ వీడియో చూడాల్సిందే. ఎందుకంటే షుగర్ వ్యాధి ఎప్పుడైతే వస్తుందో రాగానే అది నరం మీద ఎఫెక్ట్ చేస్తది. అంటే కాళ్ళలో మంటలు కావడం, అంటే నమ్‌నెస్ రావడము, మత్తు హ్మ్, అంటే కాళ్ళల్లో మత్తుపోవడము, తిమ్మిర్లు రావడము, ఇవన్నీ అంటే ఫస్ట్ అది నర్వ్స్‌కి ఎఫెక్ట్ చేస్తది. మీ నరాలను ఎఫెక్ట్ చేస్తది. అలాగే మెల్లిమెల్లిగా ఒకవేళ మీరు కంట్రోల్‌లో పెట్టుకోకపోతే కంట్రోల్‌లో అంటే మీ ఫాస్టింగ్, పోస్ట్ లంచ్ నార్మల్‌లో ఉండాలి. ఇంకోటి 3 మంత్స్‌కి ఒక్కసారి యావరేజ్ ఒకటి టెస్ట్ చేస్తారు. దాన్ని హెచ్‌బీఏవన్సీ అంటారు. అది అంటే యావరేజ్ ఏదైతే చూస్తారో అది ప్రీ డయాబెటిక్ కాకుండా డయాబెటిక్ అండర్ కంట్రోల్ ఉండాలది. అంటే 6.5 వరకు ఉంటే ఓకే. కానీ అది ఒకవేళ 10 అయిపోతే దాని రీడింగ్ మీకు అంటే మీకు కంట్రోల్ అవ్వట్లేదన్నట్టు. అయితే అది స్లోగా మెల్లిమెల్లిగా అది ఎఫెక్ట్ చేస్తది. ఫస్ట్ మీ నరాలకు. దాని తర్వాత మళ్ళీ బ్లడ్ వెసెల్ కూడా చేస్తది. ఆ బ్లడ్ వెసెల్స్ అన్నీ చిన్నగయిపోతాయి. అంటే ఒకవేళ ఒక బ్లడ్ వెసెల్స్ ఇంత ఉందనుకోండి. బ్లడ్ వెసెల్స్ ఫ్లో అంటే చిన్నగయిపోతాయి. ఆ పైప్ చిన్నగయిపోతది. బ్లడ్ వెసెల్స్ అంటే రక్తనాళాలు. అవి 2 రకాలవి ఉంటాయి. ఆర్టరీస్ అంటే మన గుండెతోని ఒకవేళ మన కన్నుకి గానియండి, నెత్తికి గానియండి, చేయికి గానియండి న్యూట్రిషన్ తీసుకెళ్తాయవి. దాన్ని ఆర్టరీస్ అంటారు. ఆ రక్తనాళాలని. మళ్ళీ అక్కడ పనయిపోయిన తర్వాత వేస్ట్ బ్లడ్ ఏదైతే ఉంటుందో అది తీసుకొస్తాయి కదా! దాన్ని వెయిన్స్ అంటారు. అవి గూడా ఈ ఆర్టరీస్, వెయిన్స్ చిన్నగయిపోతాయి. దానివలన ఈ బ్లడ్ మంచిగా వెళ్ళదు. ఆ బ్లడ్ ఎక్కడైనా సరే మంచిగెళ్ళాలి. అంగానికైతే బ్లడ్ చాలా ఇంపార్టెంట్.
బ్లడ్ వెళ్తేనే అంగం గట్టిగా పడుతుంది. ఆ బ్లడ్ వెళ్ళకపోతే అంగం గట్టిగా పడదు. అయితే ఈ డయాబెటిస్ వలన బ్లడ్ ఫ్లో మంచిగా వెళ్ళకపోతే అబ్‌స్ట్రక్షన్ ఏదైనా ఉంటే ఎందుకంటే నార్మల్లీ కొలెస్ట్రాల్ ఎక్కువైపోతుంది ఆ బ్లడ్ వెసల్స్‌లో. ఆ కొలెస్ట్రాల్ ఎక్కువైపోతే బ్లడ్ పోయి ఆడ ఆగుతది. ఇగ ఆగంగానే అక్కడ బ్లడ్ సప్లై మంచిగా పోద్ది. అయితే మంచిగా గట్టిగా దృఢంగా ఉన్న అంగము ఇలా చిక్కిపోతది. చిన్న సైజ్ అయిపోతది. దాని వలన ఏమవుతుందంటే బ్లడ్ సప్లై మంచిగా ఉండకపోతే ఈ ప్రాబ్లమ్స్ డెవలప్ అవుతాయి. డయాబెటిస్ వలన వ్యూవర్స్ చూసారా మీరు ఎన్ని ప్రాబ్లమ్స్ వస్తున్నాయి? అలాగే కిడ్నీ మీద గూడా ఎఫెక్ట్ చేస్తది. ఈ షుగర్ వ్యాధి కిడ్నీలో యూరియా, క్రియాటినిన్ లెవెల్స్ చాలా ఎక్కువ చేసేస్తుంది. మరీ కంట్రోల్ కాకపోతే డయాలిసిస్ వాళ్ళకి కూడా చాలామంది వెళ్ళిపోయారు. అందుకనే షుగర్ వ్యాధి వచ్చిన వాళ్ళు భయపడనవసరం లేదు. ఓన్లీ థింగ్ ఈజ్ ఫస్ట్ వాళ్ళ లైఫ్ స్టైల్ వాళ్ళు చేంజ్ చేసుకోవాలి. మనకు దేవుడు ఎలా పంపించారో, ఎలా ఉండాలన్నాడో అలా ఉండాలి. ఏంటి రాత్రి పడుకోవాలి, పొద్దున్న లేవాలి, పొద్దున్న దినమంతా పని చేయాలి, రాత్రి మీరు రెస్ట్ తీసుకోవాలి, మంచి భోజనం తీసుకోవాలి. అంతే. డైట్ అంటే ఆహారం తీసుకోవాలి. ఆ పోషకాహారం తీసుకోకుండా మీరు పబ్బులకు, అక్కడ పార్టీలకు, అక్కడ పోయి మీరు అంటే డ్రింక్ జేయడము, స్మోకింగ్ జేయడము, మంచి తిండి గాకుండా వేరే ఏదో తినడము. అంటే ఈ సభ్యత మన సభ్యత మనం మర్చిపోతే ఈ ప్రాబ్లమ్స్ డెవలప్ అవుతాయి. డయాబెటిస్ వచ్చిన వాళ్ళకు డెఫినెట్‌లీ నేనేం జెప్తానంటే ఇంగ్లీష్ మందులు వాడుతూ మా మందులు స్టార్ట్ చేయండి. సైమల్టేనియస్‌లీ మన మందులు అంటే అలోపతిక్ మెడిసిన్స్ యూజ్ చేయాలి. మన మందులు ఫుడ్ సప్లిమెంట్స్ లాగా డైటరీ మెడిసిన్స్ అంటారు దీన్ని. ఆ డైటరీ మెడిసిన్స్ అంటే ఆ మెడిసిన్స్‌తో మనము ఆహ్, షుగర్‌కు మెల్లమెల్లగా కంట్రోల్ చేసుకుంటూ వెళ్తాం. దాంతో నరాలు బలహీనత పోతది. దాంతో బ్లడ్ సర్క్యులేషన్ మంచిగా అవుతది. దాంతో మీరు హెల్తీ అవుతారు. మీరు మీ రక్త క్రీడలో మంచిగా పార్టిసిపేట్ చేయొచ్చు మీరు. మన దగ్గర షుగర్ కొరకు కూడా మంచి ట్రీట్మెంట్ ఉందండి. షుగరు ఏందంటే నార్మల్లీ 2 ఇయర్స్ వరకు మెడిసిన్స్ షుగర్‌ది వాడుతూ ఉండాలి. వాడుతూ ఉంటే మనము స్లోలీ అంటే దాన్ని మనము తొలగించవచ్చు. కరెక్ట్ అండి. ఇప్పుడు మీరు విన్నది నేనేం చెప్పానంటే 2 ఇయర్స్ వరకు మనం ఈ మెడిసిన్స్ వాడాలి షుగర్ కొరకు. షుగర్ వ్యాధి చూడండి మీరు చాలామంది ఏంటంటే లైఫ్ లాంగ్ వాడుతూ ఉంటారు. లైఫ్ లాంగ్ మెడిసిన్స్, లైఫ్ లాంగ్ ఒక రకమైన అంటే ఒక స్టేజ్ తర్వాత తగ్గించి మళ్ళీ ఇన్సులిన్ ఇస్తారు. మీకు ఎలాగైనా మీరు వాడుతూ ఉండాల్సొస్తది. ఇది నేను అడిగేది 2 ఇయర్స్ టైం. మరీ లెంతీ కాదు ఇది. కానీ రెగ్యులర్‌లీ మీరు వాడుతూ ఉండండి. స్లోలీ మేము టేపర్ చేసుకుంటూ తీసుకెళ్తాము. మేనేజ్ చేసుకుంటూ తీసుకెళ్తాము. అలాగే అంగస్తంభన ప్రాబ్లమ్ దీనికి రాదు. మీరు ఈ మెడిసిన్స్ వాడుతూ ఈ మెడిసిన్స్ మనం అంగస్తంభనకైతే మనం 3 మంత్స్, 4 మంత్స్‌లో మేము మెడిసిన్స్ ఇస్తాము. దాంతో మనకు అంగస్తంభన ప్రాబ్లమ్ గూడా ఎళ్ళిపోతుంది. దాంతో మీకు షుగర్ గూడా కంట్రోల్ వచ్చేస్తుంది. ఈ వ్యాధితోని ఏం సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండవు. మీరు హెల్తీగా ఉంటారు. మీ లైఫ్ స్పాన్ గూడా పెరుగుతూ ఉంటుంది. అలాగే గుండె జబ్బులు రాకుండా, కిడ్నీ ప్రాబ్లమ్స్ రాకుండా, అవన్నీ కాకుండా మేము మెడిసిన్స్ ఇస్తాము. మీకు లేకపోతే మీకు తెలిసిన వాళ్ళకి ఈ ప్రాబ్లమ్స్ ఉంటే స్క్రీన్ పైన మా నంబర్ ఉంది. నేను మీ డాక్టర్ ఎస్ఏ రెహమాన్, బీఎంఎస్ ఎండీ. దాని మీద నంబర్ ఉంది. ఆ నంబర్ పైన కాల్ చేసి మీరు అపాయింట్మెంట్ తీసుకోవచ్చు. పల్లెటూరులో ఉన్నవాళ్ళు, లేకపోతే విదేశాల్లో ఉన్నవాళ్ళు మీరు కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకొని మీరు రావచ్చు.